తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం. పెన్షన్దారులందరికీ కూడా ఇది ఊహించని శుభవార్త అన్నమాట. ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రూఫ్తో కూడా చూపిస్తానన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అయితే పెన్షన్ సంబంధించి కానివ్వచ్చు, కాంగ్రెస్ ఈ యొక్క చూసుకున్నట్టయితే మనకు జగ్గారెడ్డి గారు అయితే ఆసరా చేయుత పెన్షన్ అనేది 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు, దీనికైతే స్పందించినట్లయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే అక్కడ మనకు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే నెగిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో త్వరలోనే మహిళలకు 2500 రూపాయలు అనేది జగ్గారెడ్డి అయితే వృద్ధులకు 4000 పెన్షన్, మహిళలకు 2500 రూపాయలు సాయం అందించే పనులకు సంబంధించి త్వరలోనే అమలవుతున్నాయి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అయితే తెలిపారు. ఇందుకు త్వరలోనే ముహూర్తం అయితే ఖరారు అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ స్కీములు అమలుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకున్నట్టయితే రేవంత్ ఆలోచనలు చేస్తున్నారని అయితే మనం చూసుకున్నట్టయితే నిధులు సమకూర్చుకునే ఈ యొక్క పనిలో ఉన్నారని అయితే చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు తమ పార్టీ అభ్యర్థిని చూసుకున్నట్టయితే గెలిపించాలని అయితే మీడియా సమావేశంలో ఓటర్లకు అయితే పిలుపునిచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే ఇప్పటి వరకు పెన్షన్దారులందరూ కూడా ఎదురు చూసిన వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ప్రజలందరికీ కూడా పెన్షన్దారులకు ముఖ్యంగా మహిళలకు కానివ్వచ్చు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్త కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట. ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ కాదన్నమాట. ఎందుకంటే ముహూర్తం అనేది ఖరారు అవుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ రెండు స్కీములు వచ్చేసి అమలుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లయితే త్వరలోనే చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా వరకు అయితే ప్రభుత్వం పైన నెగిటివ్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుందా. ఇందువల్లనే ఈ యొక్క రెండు పథకాలు అనేవి కూడా అమలు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో కింద కనబడుతున్న ప్రతి ఒక్కరైతే ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి, ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఒక క్లారిటీ అనేది అయితే వచ్చిందన్నమాట. ఎందుకంటే చాలామంది పెన్షన్దారులు కానివ్వచ్చు అటు ఉద్యమాలు చేశారు అన్నమాట, కలెక్టర్ ఆఫీస్లో అప్పుడు ముట్టడి చేశారు. సో చాలా వరకు అయితే మైనస్ అయిందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే నెగిటివ్ సైడ్ ఇంకా పోకముందుకే ఇవన్నీ కూడా అమలు చేస్తే చాలా బాగుంటుందని అయితే ఆయన అయితే మనకు రేవంత్ రెడ్డి గారు అయితే త్వరలోనే దీనికి సంబంధించి కూడా నిధులు అనేవి కూడా సర్దుబాటు చేసి పెంపు చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క చూసుకున్నట్టయితే లెటర్ అనేది కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. సో త్వరలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి కూడా అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పటి వరకు ప్రజలందరికీ కూడా ఎన్ని రకాలుగా పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే వెల్కమ్ టు పెన్షనర్స్ అనమాట. నువ్వు ఇక్కడ చూసుకున్నట్టయితే పీపీఓ ఐడి, హెల్త్ కార్డ్ ఐడి రిఫర్ కానివ్వచ్చు, ఇన్ పెన్షనర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, న్యూ పెన్షన్ సంబంధించి అయితే లైఫ్ సర్టిఫికేట్ అనేది అయితే పర్ఫార్మా, అలాగే ప్రొసీని ఈ యొక్క కనబడుతుంది పెన్షనర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు, ట్యాక్స్ డెడికేషన్ డీటెయిల్స్ కానివ్వచ్చు, పెన్షన్ ఇయర్ ఇక్కడ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ ఫర్ ద ఫస్ట్ పేమెంట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే 57 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరైతే కొత్త పెన్షన్దారులందరూ కూడా చాలా ఆసక్తి ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఒక ఊహించని శుభవార్త అన్నమాట పెన్షన్దారులకు. ఇది అఫీషియల్ కూడా మనకు చూసుకున్నట్టయితే నిన్ననే మాట్లాడినట్లయితే తెలుస్తుందన్నమాట. ప్రెస్ నోట్ ద్వారా చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడుతుంది మీకు స్క్రీన్ మీద వచ్చేసి కూడా మహిళలకు 2500 రూపాయలు, పెన్షన్దారులకు 4016 రూపాయలు